హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు గారం చిత్రం రిలీజ్ అయింది. దాని మీద క్యాపీ క్యాట్ అంటూ మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాసరావుని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ క్యాపీ క్యాట్ ఏంటి, త్రివిక్రమ్ శ్రీనివాసరావు మీద ఎప్పుడు ఈ కాపీ క్యాట్ విమర్శ ఎందుకు వస్తుంది మనం ఒకసారి విశ్లేషించుకుందాం. సహజంగా చాలామంది ఇతర భాషల్లో రిలీజ్ అయిన చిత్రాన్ని తెలుగులోకి కాపీ చేసేవారు గతంలో. ఎందుకంటే ఇతర భాష చిత్రాలకు మన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది అప్పట్లో. సో ఆ చిత్రం ఎక్కడో మలయాళంలో, కన్నడలో, బెంగాలీలో రిలీజ్ అయినప్పుడు ఆ కథ మూల కథను తీసుకొను, యాస్టి తీసుకొను, అప్పుడు ఆ కాపీ రైట్స్ మీద కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉండేది. అలా జరుగుతున్న క్రమం ఒక రకంగా ఉండేది. లేదా హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ చేసుకునేవారు, అదొక రకమైతే. కొందరు నవలలని కాపీ కొడుతూ ఉంటారు. ఇంకొకరు పాత చిత్రాలనే కొంచెం మార్పులు చేస్తూ కాపీ కొడుతుంటారు. అయితే ఈ కాపీ రాయలలో ఈ త్రివిక్రమ్ శ్రీనివాస స్పెషాలిటీ ఉంటుంది. అదేమిటంటే తన చిత్రాలను తానే కాపీ కొట్టుకుంటాడు, లేదా ఇతర చిత్రాల నుంచి కొంచెం మార్పులు చేసుకుంటుంటాడు, లేదా ఒక నవలను కాపీ కొడుతుంటాడు. ఏదో కూడా తన సొంత బుర్రలో పుట్టినట్టు కథాంశంగా అయితే ఇంతవరకు అయితే ఎప్పుడూ లేదు. వాస్తవానికి ఇప్పటి ఈ గుంటూరు గారి చిత్రం కూడా గతంలో తన చిత్రాలైనటువంటి అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం చిత్రం తాలూకు మూల కథా సూత్రాన్నే మళ్ళీ గుంటూరు కారం చిత్రం కథగా రూపాంతరం మార్చుకున్నాడు. ఏదైతే ఒక సమస్య మీద, ఒక ఫ్యాక్టర్ మీద ఎప్పుడో విడిపోయినటువంటి కుటుంబం నుంచి వేరుపడడం, కుటుంబం నుంచి విడిపోయినటువంటి హీరో ఆ కుటుంబాన్ని ఎలా కలుపుతాడు అనేది, ఆ కుటుంబంలో ఎలా చేరుతాడనే కథాంశంతో గతంలో అత్తారింటి దారి చిత్రం వచ్చింది. అలాగే అలా వైకుంఠపురం చిత్రం కూడా అదే మూల కథ. ఆ కథనే కొంచెం అటు ఇటు మార్చేసి దాని చుట్టూ రీజన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మార్చేస్తూ, క్యారెక్టరైజేషన్స్ మారుస్తూ మూల కథ మాత్రం అదే తీసుకుని తన చిత్రాన్ని తానే కాపీ కొట్టాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. వాస్తవానికి తన కెరియర్ మొదట్లో కూడా తను తీసినటువంటి నువ్వే నువ్వే కానీ, నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ఒక స్త్రీని బలహీన స్త్రీగా చూపించిన విధానాన్ని గతంలో నేను ఖండించిన విషయం మన ప్రేక్షకులు తెలుసో తెలియదో. నువ్వే నువ్వే చిత్రంలో కానీ, నువ్వు నాకు నచ్చే చిత్రంలో కానీ ఒక స్త్రీ హీరోయిన్ని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రేమలో పడడం, ప్రేమించిన వ్యక్తిని కాదని ఇంకో వ్యక్తిని పెళ్ళాడడం అనేది స్త్రీ బలహీనతగా చూపించిన క్యారెక్టరైజేషన్ చిత్రాల తాలూకు నుంచి బయటపడి, ఆ విమర్శ నుంచి బయటపడిన త్రివిక్రమ్ శ్రీనివాసరావు మళ్ళీ పాత కథలని ఇటు కాపీ కొడుతూ ప్రేక్షకులకి కొత్తదనాన్ని ఇవ్వకుండా తన చిత్రాలను తానే కాపీ కొడుతున్నాడంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఈనాటి చిత్రం కూడా గుంటూరు కారం చిత్రం కూడా సేమ్ అదే, మళ్ళీ అదే కథ మూల కథను తీసుకున్నాడు అని అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా కథాంశం ఏదన్నా ఉండకపోతే కానీ కథనం అంటే సినిమా స్టోరీ మూల కథ ఏదైనా సరే ప్రజెంటేషన్ విధానం అయితే కథనం అంటాం. ప్రజెంటేషను అంటే హీరోని పరిచయం చేయడం కానీ, అంటే ఆ 2 hours సినిమా చూసి 1.5 hours 2 hours 14 రోజులు 18 రీల్స్ చూస్తుంటాం సినిమాని. ఆ చూస్తున్నంతసేపు కట్టిపడేయగలడం అనేది ఆ డైరెక్టర్ గొప్పతనం అని చెప్పాలి. కథ కాపీ అయినా, కథ మూల కథ నుంచి తీసుకున్న అదే కథను తన చిత్రాన్ని తనని తీసిన ప్రజెంటేషన్ చేసి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు డబ్బులు పెట్టిన నిర్మాతకు న్యాయం చేయగలిగితే నిజంగా మంచి టెక్నీషియన్గా చెప్పవచ్చు. ఈ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు తరచూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. సో కాపీ క్యాట్ అయినా సరే, ఏదైనా సరే కథనం ఇంపార్టెంట్. ఆ కథనాన్ని ప్రేక్షకుల నాడిని పట్టినటువంటి మంచి రచయిత, మంచి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు. ఆయన ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి డైలాగ్స్లో కొన్ని పంచులు నిజంగా అమూల్యంగా ఉంటుంది, వజ్రత్ సమానంగా ఉంటాయి. సో ఈ సినిమా కథాంశం ఎలా ఉన్నా కూడా, కథ మూల కథ ఎలా ఉన్నా కథనం బాగుంటుంది కాబట్టి రాణింపు ఉంటుంది. ఆ విషయాన్ని కథ మూల ఎక్కడి నుంచి కాపీ కట్టిన విషయాన్ని మనం మర్చిపోతే చాలా బాగుంటుంది.